పెద్దయ్యాక అందరం బిజీ అయిపోయాం. ఇవాళ హోలీ. హ్యాపీ హోలీ అంటూ స్టోరీస్, ఆఫీస్ సెల్ఫీస్, ఇమోజీస్ తోటే సెలబ్రేషన్స్. మా ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా హోలీ విషెస్ స్టార్ట్ అయిపోయాయి. నా చిన్నప్పుడు హోలీ ప్రిపరేషన్ ముందు రోజు సాయంత్రమే స్టార్ట్ అయ్యేది. స్కూల్ నుంచి వచ్చాక టెర్రస్ మీద ఫ్రెండ్స్ తో కూర్చుని కలర్స్ అన్ని బాగా మిక్స్ చేసుకుని చిన్న ప్యాకెట్స్ లో షేర్ చేసుకునేవాళ్లం. హోలీ ముందు రోజు రాత్రి అమ్మ నా జుట్టుకి కోకోనట్ ఆయిల్ ఫుల్ గా రాసేది. నెక్స్ట్ డే ఎక్కువ కలర్ పట్టకుండా ఉంటుందని. నెక్స్ట్ మార్నింగ్ ఫుల్ కలర్స్ తో మొదలయ్యేది. బకెట్స్, పిచ్కరీస్, కలర్స్ చల్లుకుంటూ అటూ ఇటూ పరిగెత్తేవాళ్లం. బై ఆఫ్టర్నూన్ ఒకరినొకరు గుర్తుపట్టడం కష్టమన్నట్టు ఉండేవి మా ఫేసెస్. ఇంటికొచ్చాక కాసేపు ప్రశాంతంగా ఎండలో కూర్చునేదాన్ని. కాసేపటి తర్వాత స్నానం చేసేయాలి అండ్ స్పెషల్లీ ఫేస్ వాష్ చేసుకోవాలి. లేదా నెక్స్ట్ డే స్కూల్లో టీజింగ్ తప్పదు. లంచ్ లో రకరకాల స్వీట్స్, ఫుడ్ ఐటమ్స్. అందరం కలిసి హ్యాపీగా భోంచేసేవాళ్లం. బాల్కనీలో నిలబడి కాఫీ సిప్ చేస్తూ కింద ఆడుకుంటుంటే చూస్తున్నా. జాయిన్ అవ్వాలనిపించలేదు. జస్ట్ చూస్తూ ఉండిపోయా అంతే. వార్డ్రోబ్ లో పింక్ గులాల్ ప్యాకెట్ ఉండాలి కదా అని గుర్తొచ్చింది. ఓపెన్ చేసి కొంచెం చేతిలో వేసుకున్నాను. మళ్ళీ బాల్కనీకి వెళ్లి గాల్లోకి అలా కాస్త గులాల్ చల్లాను. పింక్ పౌడర్ గాల్లో స్ప్రెడ్ అవుతూ ఎండలో ఒక సెకండ్ అలా షైన్ అయి రోడ్ మీద పడిపోయింది. ఫెస్టివల్స్ ఎప్పుడూ డిసపియర్ అవ్వవు. సెలబ్రేషన్ స్టైల్ చేంజ్ అవుతుంది అంతే. మరి మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ.